అలా శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయం ఇవ్వగానే ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అవతారముల గురించి నిర్ణయించుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నారు. శ్రీ మహావిష్ణువు తన మనసులో తలంచినంతనే తలుచుకున్నంతలోనే సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు, కైలాసం నుండి శంకరుడు వచ్చి నమస్కరించి కూర్చున్నారు. విష్ణువు వారితో, బ్రహ్మశంకరులారా, భూలోకంలో పుణ్యం అంతరించింది, పాపం పెరిగింది. నేను అవతరించి ధర్మపాలన చేస్తూ వచ్చాను. అలాగే ఇప్పుడు కూడా నేను వీరబ్రహ్మేంద్ర అవతారం దాల్చబోతున్నాను. ఈసారి నేను అంటరానితనాన్ని మాపుతాను, హిందూ మహమ్మదీయుల సౌఖ్యతని కలిగిస్తాను, సర్వమాన సహపంక్తి విందులు జరుపుతాను, వృత్తిని పాటిస్తాను, కాలజ్ఞానం బోధిస్తాను, శాంతి అభ్యుదయాలను నెలకొల్పి చివరకు లోక కళ్యాణార్థం తపస్సు చేయడానికి జీవ సమాధి పొందుతాను అని ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వారితో ఈశ్వరులతో చెబుతున్నాడు. అయితే మీరిద్దరూ నాకు ఈసారి సాయం చేయాలి శంకర. నీవు భూలోకంలో దూదేకల సిద్ధుడివై పుట్టి నన్ను సేవింపరమ్ము. బ్రహ్మ అన్నజయువై పుట్టి నా కాలజ్ఞానం వాక్యములను లోకంలో ప్రచారం చేయరమ్ము. శ్రీలక్ష్మి గోవిందమాంబాయి పుట్టి నన్ను పెళ్లాడుతుందని చెప్పాడు. అప్పుడు శ్రీ విష్ణు ఆయన మాటను అనుసరించి బ్రహ్మశంకరులిద్దరూ సరేనని ఇందుకు ఒప్పుకున్నారు. ఏదైనా అవతార రూపం దాల్చాలన్న ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం తన అవతారాన్ని ఎత్తుతాడనమాట. అంటే శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మేంద్ర స్వామిగా జన్మించినప్పుడు శంకరుడేమి సిద్ధుడై పుడతాడనమాట. బ్రహ్మ అన్నజుడై పుడతాడనమాట. కాలజ్ఞాన వాక్యంలో లోకంలోనూ ప్రచారం చేయడానికి శ్రీలక్ష్మి గోవిందమ్మాయి పుట్టి నన్ను పెళ్లాడుతుందని ఈ విధంగా వారు ఒప్పుకున్నారన్నమాట. తన యొక్క అవతారం గురించి చెప్పి వారందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అవతారానికి సంబంధించిన ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం వారు ఈ అవతారాన్ని నిర్ణయించుకున్నారు. ఆయన బ్రహ్మ విష్ణు వచ్చేసి ఓ మంచి ముహూర్తాన శ్రీ వీర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారానికి కాలం